ఎందుకు ఇంత భ్రష్టులయ్యారు, ఎందుకు ఇంత బలహీనులయ్యారు? మీరు ఏ స్థాయిలో ఉండాల్సిన వాళ్ళు ఎందుకు ఇంత దిగజారిపోయారు? ఎవడు మీకు బోధించాడు? ఎవడు మీ విశ్వాసాన్ని జడగొట్టాడు? ఎంత పిచ్చి పని చేశారు? క్రియలు కావాలని ధర్మశాస్త్ర క్రియల ద్వారా పరిపూర్ణులు అవుతారా? అంటే విశ్వాసం ఒట్టిదేనా? మరి అట్లయితే అబ్రహాము విశ్వాసాన్ని బట్టి ఇస్సాకును బలిగా ఇచ్చి పొందాడే తిరిగి. శారా విశ్వాసమును బట్టే మృతతుల్యమైన గర్భం మళ్ళీ బిడ్డను కంటానికి శక్తి పొందిందే. మోషే విశ్వాసమును బట్టి ఇలా చేశాడు. ఏ మోషే ధర్మశాస్త్రం మీరు అంటున్నారో ఆ మోషే అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే, ఐగుప్తు రాజకుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకోలేదా? ఓరే పిచ్చోళ్ళారా, ఆయన మహిమ, ఆ ఘనత అంతా, ఆ సింహాసనము, ఆ కిరీటము అదంతా వదిలిపెట్టి దేవుని ప్రజలతో ఎందుకు శ్రమ పడ్డాడో తెలుసా? క్రీస్తు విషయమై ధన్యత పొందడానికి నాయన. ఆ మోషే కూడా నా వంటి ప్రవక్త మీలో పుడతాడని చెప్పింది ఈయన గురించే నాయన. ఆయన అంత మహిమను వదిలిపెట్టుకుని ఆ సింహాసనాన్ని, ఆ కిరీటాన్ని వదిలిపెట్టుకుని మట్టి దొక్కడానికి మోషే ఇష్టపడింది ఈయన కోసమే నాయన అని విశ్వాస వీరుల జాబితా మొత్తం చెప్పి ఏమంటాడు 12లో, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మన చుట్టూ ఆవరించి ఉండగా మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు వైపు చూడాలి నాన్న. మనం యేసు వైపు నుంచి పక్కకు దొలిగితే పాపం మన మీద ప్రభుత్వం చేసిద్ది. ధర్మశాస్త్రానుసారంగా నువ్వు నీతిమంతుడు కాగోరితే తేడా పడతావురా బాబు. అందుకే రక్షకుడిని విసర్జించొద్దు అని ఫైనల్ అంటాడు. మీ పైన నాయకులుగా ఉన్న వాళ్ళ మీద తిరుగుబాటు చేయవాకండి, వాళ్లకు లోబడండి, వాళ్ళు చెప్పినట్టు వినండి అని అన్నీ నేర్పుకొని చివరికి ఏమంటాడు? మీరు హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం కిందికి వచ్చారు. హేబెలు రక్తమేమో, దేవా నా ప్రాణం తీశాడు వీడు, వాడికి తీర్పు తీర్చమని మొర్ర పెడితే యేసు రక్తం వారిని క్షమించమని మొర్ర పెట్టింది నాన్న. హేబెలు రక్తము తీర్పు తీర్చమని మొర్ర పెడితే అంతకంటే శ్రేష్టముగా పలికింది యేసు రక్తము, క్షమించు నాయన, వారిని మన్నించు నాయన అని. నీకు ఏ రక్తం కావాలి నాయన? యేసు రక్తం వద్దా? అట్లయితే ఎంత డేంజరో తెలుసా? 6:4 హెబ్రీ 6:4 ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరముని రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దైవకుమారుని మరలా సిలువ వేయిచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. తెలియకపోలా, మీలో ఎవడైనా తెలియకపోతే తిరగండి ఆయన వైపు. తెలిసే తృణీకరించిపోతే వాడిక నూతన పరిచయపడే ఛాన్సే లేదు. వాడిక తీక్షణమైన అగ్నికే గురవుతాడు. దేవుని ఉగ్రతను ఖచ్చితంగా అనుభవిస్తాడు.